హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Asktech24. ఫ్రెండ్స్, Asktech24 ఎపిసోడ్ మనకి ఎవ్రీ సండే వస్తుంది. ట్విట్టర్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. అలాగే కమ్యూనిటీ ట్యాబ్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ని అయితే పిక్ చేశాను. సో వీలైనంత వరకు క్వశ్చన్స్ని ట్విట్టర్లో అడగండి, ఎందుకంటే అది మన ఛానల్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. సో ట్విట్టర్ లేని వాళ్ళు తప్పని పరిస్థితుల్లో మాత్రం కమ్యూనిటీ ట్యాబ్లో సో ఎవ్రీ సాటర్డే నేను వేసిన పోస్ట్లో క్వశ్చన్స్ అడగండి. కాకపోతే మ్యాక్సిమం ట్విట్టర్ నుంచే పిక్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీరు కూడా ట్విట్టర్లోనే అడిగితే అది మన ఛానల్కి అయితే యూజ్ అవుతుంది. సో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఫస్ట్ క్వశ్చన్ని తీసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి కళ్యాణ్ విశ్వం శెట్టి అడుగుతున్నారు. రెడ్మీ నోట్ 7 వర్సెస్ రియల్మీ U1 విచ్ వుడ్ బీ బెటర్ ఇన్ ఓవరాల్ 10K సెగ్మెంట్. సో రియల్మీ U1 మీకు ఫ్రంట్ కెమెరా మాత్రం రియల్మీ U1లో ఎక్సలెంట్గా ఉంటుంది. సో కలర్ వేస్తే కంపేర్ చేస్తే MI A10 బెటర్. అండ్ ప్రాసెసర్ పరంగా కూడా స్నాప్డ్రాగన్ 660 ఫుల్ క్లాక్ స్పీడ్తో వస్తుంది రెడ్మీ నోట్ 7లో. సో మీ బడ్జెట్ 10,000 ప్రైస్ రేంజ్లో మీరు రెడ్మీ నోట్ 7 తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ గూగుల్ కెమెరాని కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఫ్రంట్ కెమెరా కొంచెం బాగాలేదు, కాకపోతే గూగుల్ కెమెరాని ఇన్స్టాల్ చేస్తే రెడ్మీ నోట్ 7 యొక్క ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బెటర్గా ఉంది. సో ఓవరాల్గా మనకి గ్లాస్ బ్యాక్తో రెడ్మీ నోట్ 7 రియల్మీ U1తో కంపేర్ చేస్తే కొంచెం ప్రీమియంగా ఉంటుంది. సో నా పిక్ అయితే రెడ్మీ నోట్ 7. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగారు, రెడ్మీ నోట్ 7 ప్రోలో స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా. సో నేను రెడ్మీ నోట్ 7 ప్రోకి సంబంధించి ఫుల్ రివ్యూ, కెమెరా రివ్యూ అండ్ కెమెరా కంపారిజన్ వీడియోస్ కూడా చేశాను. ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తాయి, మీరు చూడండి. స్క్రీన్ బ్లీడింగ్ లాంటి ఇష్యూస్ ఏం లేవు. అండ్ స్క్రీన్ బ్లింకింగ్ ఇష్యూస్ గురించి కూడా చెక్ చేయమని చాలామంది అడిగారు. సో అలాంటి ఇష్యూస్ని అయితే నేను రెడ్మీ నోట్ 7 ప్రోలో నోటీస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాయి కుమార్ వైభవ్. బ్రో, ఫ్లిప్కార్ట్ ఆఫర్లో రెడ్మీ నోట్ 6 Pro 11,000కి తీసుకోవచ్చా? అందులో కూడా క్యామ్ బాగుంటుంది కదా, లేదా 14,000లో నోట్ 7 Pro తీసుకోమంటారా? సో 14,000లో నోట్ 7 Pro రెడ్మీ నోట్ 6 Proతో కంపేర్ చేస్తే చాలా బెటర్ ఆప్షన్. సో ఈవెన్ 48 మెగాపిక్సెల్ని పక్కన పెట్టండి, 12 మెగాపిక్సెల్ రెజల్యూషన్లో కూడా ఎక్సలెంట్ బ్యాక్ కెమెరా మీకు రెడ్మీ నోట్ 7 Proలో ఉంటుంది. స్నాప్డ్రాగన్ 675 636తో కంపేర్ చేస్తే చాలా మంచి ప్రాసెసర్ అండ్ చాలా ప్రీమియంగా కూడా ఉంటుంది నోట్ 7 Pro నోట్ 6 Proతో కంపేర్ చేస్తే. నోట్ 6 Pro తీసుకుంటే మరికొన్ని రోజుల్లోనే మీకు మళ్ళీ మార్చాలనిపిస్తుంది. కాకపోతే నోట్ 7 Pro తీసుకుంటే సో కొన్ని రోజుల వరకు మీకు ఎలాంటి ఆలోచన ఉండదనేది నా అభిప్రాయం. సో నోట్ 7 Pro బెస్ట్ ఆప్షన్ నోట్ 6 Pro బదులు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వినోద్ కుమార్. బ్రో, రెడ్మీ నోట్ 7లో 48 MP అప్డేట్ వస్తుందా? నోట్ 7 Pro కొనాలా లేదా రియల్మీ 3 Pro కోసం ఆగమంటావా? ప్లీజ్ టెల్ మీ. సో నోట్ 7లో 48 MP కెమెరా అప్డేట్ వస్తుందని అయితే వాళ్ళు చెప్పారు. సో అది జస్ట్ నెంబరే. సో కొంచెం బెటర్ రిజల్ట్స్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నోట్ 7 Pro కొనాలా లేదా రియల్మీ 3 Pro కోసం వెయిట్ చేయాలని అడిగారు. సో బెటర్ వెయిట్ చేస్తే మీకు అది వచ్చిన తర్వాత మనకి అందులో ఏముందో తెలిస్తే మనకి నోట్ 7 Pro తీసుకోవాలా రియల్మీ 3 Pro తీసుకోవాలా అనేది ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. సో నోట్ 7 Pro స్పెక్స్ అయితే మనకి తెలుసు, దాన్ని యూజ్ చేసాం, రివ్యూ కూడా చేసాం. రియల్మీ 3 Pro రాలేదు కాబట్టి మనం ఇప్పుడే ఏం చెప్పలేం. బెటర్గా కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, లేదా తక్కువ ఉండొచ్చు. సో బెటర్ మీరు వెయిట్ చేస్తేనే బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అనిల్ కుమార్. ఒక ఫోన్ బ్యాటరీ కెపాసిటీ కన్నా ఎక్కువ కెపాసిటీ గల బ్యాటరీ వేస్తే ఏం ప్రాబ్లం లేదా? అలా వేయలేరు, ఎలా వేస్తారు? సో అన్ని ప్యాక్డ్ బ్యాక్ తోటి వస్తున్నాయి, పాసిబుల్ కాదు మీరు చెప్పింది. అండ్ నెక్స్ట్ సాయి ఎంఎస్వి. పోకో మార్చ్ అప్డేట్ వచ్చిందా? పోకోలో IR బ్లాస్టర్ లేదా బ్రో? సో పోకోలో IR బ్లాస్టర్ లేదు. నేను కూడా మొన్న ఉందేమో అన్న భ్రమలో ఒక పోకో F1 Note 7 Pro కంపారిజన్ వీడియోలో ఉంది అని చెప్పాను, కాకపోతే IR బ్లాస్టర్ అయితే లేదు. సో జనరల్గా నేను ఎక్కువ యూజ్ చేయను, IR బ్లాస్టర్తో వాడేంత హోమ్ అప్లయన్సెస్ ఏం లేవు. సో అండ్ పోకోకి మార్చ్ అప్డేట్ వచ్చిందా అంటే నేనైతే ప్రజెంట్ బేటాలో ఉన్నాను. నాకు 9.3 వర్షన్ అయితే వచ్చింది, పబ్లిక్ బేటాలో ఉన్నాను. సో దాంట్లో అయితే మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే వచ్చింది. స్టేబుల్ది నేనైతే చెక్ చేయలేదు, స్టేబుల్కి ఇంకా మార్చ్ అప్డేట్ రాలేదనే అనుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ శివాజీ ద బాస్. రెడ్మీ నోట్ 7 4GB వేరియంట్ తీసుకోవచ్చా? రెడ్మీ నోట్ 7 Proలో ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టేనా? రెడ్మీ నోట్ 7 4GB బదులు రెడ్మీ నోట్ 7 Pro 4GB బెస్ట్ ఆప్షన్. ఒక 2000 ఇంక్రీజ్ చేసుకుంటే నోట్ 7 Pro వస్తుంది. అఫ్కోర్స్ దొరకట్లేదు, కాకపోతే బెస్ట్ ఆప్షన్ 12,000లో రెడ్మీ నోట్ 7 4GB బదులు 14,000లో రెడ్మీ నోట్ 7 Pro 4GB చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ ప్రాబ్లమ్స్ గురించి అడిగితే రెడ్మీ నోట్ 7 Proలో సో కెమెరా UI ల్యాగ్స్ అయితే ఫస్ట్ అప్డేట్కి ముందుండే, తర్వాత సాల్వ్ అయ్యాయి. తర్వాత 1080p వీడియో, ఎక్కువ సన్లైట్లో మనం వీడియోస్ తీసేటప్పుడు కొంచెం అయితే ల్యాగ్ అబ్జర్వ్ చేశాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆ ల్యాగ్ అయితే ఫిక్స్ అయింది. ఇంకా రిమైనింగ్ అంత మేజర్ ఇష్యూస్ అయితే నేను నోట్ 7 Proలో అయితే నోటీస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫణీంద్ర.
రెడ్మీ నోట్ 7 వీడియో రికార్డ్ చేస్తుంటే కొంచెం స్ట్రక్ అవుతుంది ఆఫ్టర్ లేటెస్ట్ అప్డేట్ ఆల్సో బై. మీరు నోట్ 7 అంటున్నారా, నోట్ 7 ప్రో అంటున్నారా? సో రెడ్మీ నోట్ 7 అయినా నోట్ 7 ప్రో అయినా మేజర్ ల్యాగ్ అయితే నేను నోటీస్ చేయలేదు. అప్డేట్ తర్వాత నాకు నోట్ 7 రివ్యూకి ముందు కూడా నాకు ఒక అప్డేట్ వచ్చింది. సో బయట ఎండలో నేను కెమెరా శాంపిల్స్, వీడియో శాంపిల్స్ తీసుకునేటప్పుడు కొంచెం యూఐ అయితే ల్యాగ్ అయింది. సో ఈవెన్ నా పోకో F1 కూడా చాలా ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో ల్యాగ్ అయింది. సో ప్రజెంట్ అయితే నేను అప్డేట్ తర్వాత అయితే నేను అంత మేజర్ ఇష్యూస్ని అయితే నోటీస్ చేయలేదు నోట్ 7లో కానీ నోట్ 7 ప్రోలో కానీ. కొంచెం నోట్ 7 ప్రో 1080p శాంపిల్ ఆఫ్టర్ అప్డేట్ కూడా కొంచెం స్మూత్గా అయితే అనిపించలేదు. అది ఎక్కువ టెంపరేచర్లో కెమెరాని మరీ 15 to 20 minutes కంటిన్యూస్గా వాడితే కావాలని స్ట్రెస్ చేశాను నేను కెమెరా యూఐని, సో కెమెరాని ఎండలో. సో అలాంటప్పుడు మాత్రమే నోటీస్ చేశాను. కానీ మామూలుగా మీరు మన శాంపిల్స్ చూడొచ్చు కెమెరా రివ్యూలో రెడ్మీ నోట్ 7 కానీ రెడ్మీ నోట్ 7 ప్రో కానీ. సో ఆ వీడియోలో ల్యాగ్ అయితే ఉండదు. సో ఏదైతే నేను స్ట్రెస్ చేసి కెమెరా యూఐని వీడియో ఫుటేజ్ తీసానో అందులో మాత్రమే ల్యాగ్ ఉంది. మీరు శాంపిల్స్ని అయితే మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ హేమంత్ రెడ్డి, రియల్మీ 3 ప్రో రెడ్మీ నోట్ 7 ప్రో కంటే బెటర్గా ఉంటుందా? రియల్మీ 3 ప్రో ఎంత ప్రైస్లో ఉండవచ్చు? సో బెటర్గా ఉంటుందా లేదా అనేది మనం ఇప్పుడే చెప్పలేము. కాకపోతే మీరు వెయిట్ చేయడం బెటర్. వెయిట్ చేస్తే ఏది బెటర్గా ఉంటుందనేది మనకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. అండ్ ప్రైస్ అంటారా, మనకి 13,000 to 15,000 ప్రైస్ రేంజ్లో రియల్మీ 3 ప్రో ఉండే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అనుమల్ల లక్ష్మీ ప్రసన్న, రియల్మీ 3 ప్రో స్పెక్స్. సో రియల్మీ 3 ప్రో మనకి డిస్ప్లేకి సంబంధించి అమోలెడ్ డిస్ప్లే అండ్ లీక్స్ వస్తున్నాయి, దాన్ని అయితే కన్ఫర్మ్ చెప్పలేం. కానీ సో రియల్మీ 3 ప్రోలో మనకి స్నాప్డ్రాగన్ 700 సిరీస్ ప్రాసెసర్ ఉండే అవకాశాలు ఉన్నట్లు లీక్స్ వస్తున్నాయి. బ్యాటరీ 4000 mAh కంటే ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 16+5 లేదా 16+2 కెమెరా ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఇది మైక్రో USB పోర్ట్ తోటే వస్తుంది, USB Type-C పోర్ట్తో వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని తెలుస్తుంది. అండ్ ఇది ఊక్ ఛార్జ్ సపోర్ట్తో, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది రియల్మీ 3 ప్రో. ఇప్పటి వరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ శశిరంది బ్రో, రెడ్మీ నోట్ 7 ప్రో March 27 సేల్లో 6GB 128GB వస్తుందా? ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. సో దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పలేను, ఎందుకంటే నేను కూడా ట్విట్టర్లో వాళ్ళని చాలాసార్లు అడిగాను 6GB 128GB సేల్కి వస్తుందా లేదా అని. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ప్రతిసారి అడుగుతున్నారు. సో వాళ్ళు చెప్పే విషయం ఒకటే, మన ట్వీట్కి రిప్లైగా ఇన్ కమింగ్ వీక్స్ అంటున్నారు, కానీ అది ఏది అనేది మాత్రం ఎగ్జాక్ట్గా అయితే చెప్పట్లేదు. మేబీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొస్తారని అయితే నాకు అనిపిస్తుంది, ఇంకో 2-3 వీక్స్లో. అండ్ నెక్స్ట్ సుభాష్, రెడ్మీ నోట్ 7 ప్రో అప్డేట్ తర్వాత కెమెరా ఇష్యూస్ సాల్వ్ అయ్యాయి అన్న. సో నేను ఇందాకే క్వశ్చన్కి ఆన్సర్ చేశాను, అది మీకు యూజ్ అవుతుంది. అండ్ కౌశిక్ గుర్రాల, 40Kలో ఒక స్టడీకి ల్యాప్టాప్ చెప్పన్న, కంపెనీ ఏదైనా పర్వాలేదు. 40Kలో మీకు స్టడీకి ల్యాప్టాప్, ఓన్లీ స్టడీ అన్నారు కాబట్టి మీకు సో 40Kలో అసస్ X507 అలాగే ఏసర్ ఆస్పైర్ 3A315 ఇవైతే మీకు యూజ్ అవుతాయి. ఒకసారి వీటి రివ్యూస్ కూడా చూడండి. సో నేను తెలుసుకున్న దాని ప్రకారం ఇవైతే 40,000లో చాలా బెస్ట్ ఆప్షన్స్. సో ఒకసారి అయితే వీటికి సంబంధించి రివ్యూస్ అయితే చూడండి. సో మీకు ఇంకొంచెం బెటర్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ భాస్కర్ రావు, 30Kలో బెస్ట్ స్టడీ ల్యాప్టాప్ చెప్పు బ్రో. 30Kలో బెస్ట్ స్టడీ ల్యాప్టాప్ అంటే మీరు అసస్ వివో బుక్ను కన్సిడర్ చేయండి, ఒక 29,000 ఏమో ఉంది. అలాగే HP 15 కోర్ i3 7th జనరేషన్ ల్యాప్టాప్ను కూడా చూడొచ్చు. సో దాని యొక్క ప్రైస్ కూడా మీకు సుమారు 29,000 వరకు ఉంది. దీంట్లో మనకి i3 7th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. ఒకసారి అయితే వీటికి సంబంధించిన రివ్యూస్ కూడా చూడండి, ఎందుకంటే ఇవన్నీ నేను పర్సనల్గా అయితే టెస్ట్ చేయలేదు, కాకపోతే నేను తెలుసుకున్న దాని ప్రకారం ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ఇవైతే బెస్ట్ అని తెలిసింది. ఒకసారి మీరు రివ్యూస్ కూడా చూడండి. మరి అంత ల్యాప్టాప్స్ కొని రివ్యూ చేసి అంత ఛానల్గా అయితే మనది ఇంకా ఎదగలేదు, కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ బత్తుల గోపి, MI 7 ప్రోలో స్లో మోషన్ వీడియోస్ తీయవచ్చా? రిప్లై మీ బ్రో. సో రెడ్మీ నోట్ 7 ప్రోలో స్లో మోషన్ వీడియో అయితే తీయచ్చు. 1080pలో 720pలో మీరు 120 frames per secondతో స్లో మోషన్ వీడియో అయితే తీయచ్చు. నేను పోకో F1 రెడ్మీ నోట్ 7 ప్రో కెమెరా కంపారిజన్లో మీకు స్లో మోషన్ శాంపిల్స్ అయితే చూపెట్టాను, ఒకసారి చూడండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ విష్ణు సాగర్, మంచి ఫోన్ సజెస్ట్ చేయి బ్రో, అండర్ 8K లేదా రెడ్మీ Y3 ఎప్పుడు వస్తుంది? రెడ్మీ Y3 రావడానికి అయితే మనకి ఒక 2-3 months వస్తుంది. అండ్ మీకు 8Kలో మంచి ఫోన్ అంటే ఇప్పుడు అసస్ జెన్ఫన్ మ్యాక్స్ ప్రైమ్ 1 అయితే 8,000కి ఉంది. అలాగే మీకు రెడ్మీ నోట్ 5 ప్రో March 25th ఏదో సేల్ ఉంది. సో ఆ రోజు వాళ్ళు ప్రైస్ అయితే రివీల్ చేయలేదు. సో అండర్ 10,000 వస్తే మీకు రెడ్మీ నోట్ 5 ప్రో కూడా మంచి ఆప్షన్ అవుతుంది 8,000 ప్రైస్ రేంజ్లో. సో మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 8,000 అయితే మాత్రం మీరు మ్యాక్స్ ప్రైమ్ 1 తీసుకోండి. సో 10,000 బిలోలో నోట్ 5 ప్రో వస్తే అది కూడా మీకు ఒక మంచి ఆప్షనే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణ అవినాష్
చలగల్లా నోట్ 7 Pro మొబైల్లో ఇయర్ పీస్ సౌండ్ లోగా ఉంది అంట, నిజమేనా? సో అదేం లేదు, నేనైతే టెస్ట్ చేశాను. సో చాలామంది ఈ క్వశ్చన్ని నన్ను రివ్యూకి ముందే అడిగారు కదా అని నేను మరీ టెస్ట్ చేశాను. నాకైతే నేను రెగ్యులర్గా వాడే ఫోన్స్కి దానికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం తెలియలేదు. నేను ఒక 3-4 ఫోన్స్లో టెస్ట్ చేశాను, నాకైతే డిఫరెన్స్ అయితే ఏం తెలియలేదు, అదొక ప్రాబ్లంగా అయితే అనిపించలేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రోహిత్ శర్మ, అన్న నోట్ 7 Pro కొనాలా లేకుంటే Realme 3 Pro కోసం ఆగాల? సో ఆగండి, వచ్చిన తర్వాత రెండు చూసి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ 6GB 128GB సేల్కి సంబంధించి ఎగ్జాక్ట్ డేట్ అయితే తెలియదు. అండ్ నా Poco F1 సేల్ చేస్తారంటే ప్రజెంట్ అయితే చేయలేను, సో చేస్తాను, త్వరలో చేస్తాను, ఇప్పుడైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సత్య హరిశ్చంద్ర అడుగుతున్నారు, అన్ని మొబైల్ కంపెనీలు 48 మెగాపిక్సెల్తో కెమెరా అంటున్నారు, మరి శాంసంగ్ లాంటి ఫ్లాగ్షిప్ మొబైల్స్లో కూడా 12 మెగాపిక్సెల్ మాత్రమే ఇస్తున్నారు, ఎందుకని? సో మనకి నెంబర్ ఇంపార్టెంట్ కాదు, ఇమేజ్ సెన్సార్ కూడా ఇంపార్టెంట్, పిక్సెల్ సైజ్ కూడా ఇంపార్టెంట్, అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం చూస్తే రెడ్మీ నోట్ 7 Proలో 48 మెగాపిక్సెల్లో ఇమేజెస్ తీసుకోవచ్చు, కానీ 12 మెగాపిక్సెల్లో తీసిన ఇమేజ్ కూడా చాలా బాగా డీటెయిల్స్తో ఉన్నాయి. నేను పోకో F1తో కంపేర్ చేశాను, 12 మెగాపిక్సెల్, సో సేమ్ ఉన్నాయి. మనకి నోట్ 7 Pro 12 మెగాపిక్సెల్ ఇమేజ్ పోకో F1 కంటే బెటర్ ఇమేజ్ డీటెయిల్స్తో అయితే ఉంది. సో 12 మెగాపిక్సెల్లో అయినా రెడ్మీ నోట్ 7 Pro మంచి ఇమేజెస్ ఇస్తుందంటే దానికి రీజన్ సోనీ IMX586 సెన్సార్. సో మెగాపిక్సెల్ అయితే ఇంపార్టెంట్ కాదు, ఇమేజ్ ప్రాసెసింగ్, మంచి ఇమేజ్ సెన్సార్ అయితే ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా 48, 50 MP దీన్ని అయితే నమ్మకండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఆస్క్ టెక్ 24. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీ క్వశ్చన్స్ ఏవైనా మిస్ అయితే సో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.